సార్ నెక్స్ట్ వస్తుంది గ్రో ఏమో ఐపీఓ వస్తుందని అంటున్నారు. ఇప్పుడు నేను ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇన్వెస్ట్ చేస్తే నా కంపెనీ ఒక ఐపీఓ వస్తున్నప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను ఐసిఐసిఐ సెక్యూరిటీలో ప్రాబ్లం వచ్చింది. ఒక బ్రోకర్ నడిపించడానికి క్యాష్ అవసరం లేదు. మీరు మీ తలకు రెడీ చేసి కోరికి కుట్టినట్టుగా మా అమ్మ నాకు చెప్తున్నారు, దేవుడికి ఇస్తున్న కోడి అది కొవ్వుల్లో చంపితే ఏంటి కషాయుడితో చంపితేనట్టు. ఐపీఓ చేయడానికి వచ్చిన ఇది అది కంపెనీ చేస్తామని దానికి వచ్చిన ఇది కాదు. వాళ్ళ తలకు అడ్వర్టైజ్మెంట్. ఫస్ట్ జైన్ స్ట్రీట్కి ఏమో వాళ్ళ తలకు అడ్వర్టైజ్మెంట్, వాళ్ళ తలకేమో జైన్ స్ట్రీట్కి వాళ్ళ దానం ఇవ్వడానికి అదొక రూట్. అది మీరు అక్కడ మంగత ఆడిన జైన్ స్ట్రీట్ ఏమో మోతీలాల్ త్రూ మంగత ఆడి తీసుకుని వెళ్ళిపోయారు. ఓకే, దాంట్లో గ్రో అవుతున్న పెద్ద కాంట్రిబ్యూటర్ 12.6 మిలియన్ యూజర్స్ మంగత వదిలేశారు. ఆ మంగత కాస్ తీసుకున్న వాళ్ళు జైన్ స్ట్రీట్, అదొక రూట్. ఈ మంగత ఆడడానికి రూట్ ఇచ్చారు కదా, వాళ్ళు మంగత ఆడడానికి రూట్ ఇచ్చారు కదా, ఒక బ్రోకర్ ఆఫీసెస్కి ఎందుకు డబ్బులు కావాలి? $1 billion 8,000 crores ఇవ్వమని అడుగుతున్నాను. ఓకే, మీ స్ట్రాటజీలో నేను అడుగుతున్నాను సార్. రూట్ కూడా వద్దని అంటున్నాను కదా సార్, ముట్టడం కూడా వద్దని అని చెప్తున్నాను. ఓకే, ముట్టడం కూడా వద్దని అంతే. చెప్తున్నాను సార్. మీకు కావాలి అని అంటానంటే టాటా క్యాపిటల్ మంచిగా ఇవ్వండి. ఓకే సార్. నెక్స్ట్ తలవర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026లోని జియో ఐపీఓ వస్తుందని అంటున్నాను. నీళ్ళ మీద రాసుకుని రాసుకో. ఎన్ని రోజులు చెప్తూనే ఉన్నారు పులి వస్తుంది అని కదా. అది ఎప్పుడైనా వస్తుంది కదా సార్. అప్పుడు వచ్చినప్పుడు చూస్తాను. అప్పు జీరో అని చెప్పి చాలా కాలం అయింది. అది ఒక్కొక్క ఏజిఎంలో చూడు, వాళ్ళు చెప్పింది ఏదో చేశారని చూడు, వాళ్ళ అందరూ మాట్లాడడం అంతే. నెట్ డెట్ జీరో చేసేస్తా అని బావాలేదా ఒక థాట్ ఉంటుంది సార్. టిలీ స్పీకింగ్ అలా జరిగింది అని అనిపించను. పెద్దోళ్ళకి అంత టైం సరిగ్గా లేదని అర్థం. పెద్దపై కూడా చాలా కోపంలో అని కెలుకుతున్నారు. తమ్ముడినేమో ఇది బెదిరిస్తున్నారు. అయినప్పుడు కూడా మీరు రష్యన్ ఆయిల్ సంపాదించారు, మంచి డబ్బులు సార్. డబ్బులు సార్. సరిగ్గా ఏమో ఇప్పుడు చాలా మంది కన్ను మండుతున్నాయి. ఓకే, కన్ను పడింది కొంతమేర. ఓకే, కన్ను పడింది. అందుకే రిలయన్స్ రిటైల్ గురించి మాట్లాడలేదు వాళ్ళు. రైటా, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇది అలాగే చెప్పారు కదా, వాళ్ళు అలాగే చెప్తారు. ఓకే బాస్, 11,500 crores టర్న్ ఓవర్ అన్న. ఓకే బాస్. ఒక పద్ధతిలో ఒక మూవీలో వివేక్ మాట్లాడతారు తమిళ్లోనని, అది మనుషులకి అర్థం అవ్వదు. మనుషుల్ని అర్థమైనట్టుగా ఇంకోళ్ళు మాట్లాడతారు. అది నేను జరిగిన రిలయన్స్ మీటింగ్, ఇది నాకే అర్థం వదిలేసాను. అలాగని నేను చెప్పలేదు, అది మార్నింగ్ కాంటెస్ట్ చెప్తున్నారు. ఏదో ఫోటో ఇచ్చుకున్న వాళ్ళు డబ్బులు కొని చూస్తున్నారంటే చూడొచ్చు సార్. రిలయన్స్ నమ్మకం లేదు. ఓకే సార్, అండర్స్టూడ్. జియో టెలికాం కంపెనీ ఇండియా లెవెల్లో ఒక పెద్ద కంపెనీ అనదు. కరెక్టే సార్ కదా? అవును, కరెక్టే. వాళ్ళ దగ్గర 42 నుంచి 50 crore కస్టమర్స్ ఉన్నారు. 140 crore 30 to 40% కస్టమర్ వాళ్ళ దగ్గర ఉన్నారు. వాళ్ళ దగ్గర డేటా అంతా మీ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర వాళ్ళ రీటైల్ కంపెనీ కూడా వచ్చారు. డేటా ప్లంబర్తో కాదు, డేటా ఏమో యాప్ ఇచ్చిన వాళ్ళ దగ్గర ఉంది. యాప్ ఎవరి దగ్గర ఉంది? సిస్టమ్ ఎవరిది? ఈకో సిస్టమ్ ఎవరిది? నాకు అర్థం లేదు సార్. అంటే ఫోన్లో డేటా ఉంది, అది కాఫీ అని చెప్తున్నా కదా సార్. లేదు సార్, ఆ డేటా కాదు. నా తలకు డేటా పర్సనల్ డేటా వెళ్తుంది. కేవలం మీ తలకు ఆధార్ కార్డ్ డేటా ఉంటుంది. ఆధార్ కార్డు ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది. అది డేటా కాదు. వాళ్ళ దగ్గర ఇంకో సాఫ్ట్వేర్ ఇస్తున్నారు కదా, ఆండ్రాయిడ్, యాపిల్, వాళ్ళ దగ్గర అన్ని డేటా ఉంది. జీమెయిల్, ఆండ్రాయిడ్, బ్యాంక్లో కాస్ట్ ఎంత ఉందో కూడా వాళ్ళు చెప్తారు. వాళ్ళు డేటా ఉంచారనుకో $1 trillion వాల్యుయేషన్లో కూర్చొని ఉన్నారు. ఇదంతా చేసి ఏదో చెప్పి సాఫ్ట్వేర్ చేస్తాం, నేనే చేస్తానని చెప్పేసి అట్లా సార్. మీరు ఒప్పుకోరు సార్, అయినా కూడా ఇన్స్టేట్ ఆఫ్ క్వశ్చన్ వస్తాను సార్. ఓకే, నేను చెప్పింది కరెక్ట్ లేదనుకో, జనవరి 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ వరకు రిలయన్స్ ఏం చేసింది స్టాక్ మార్కెట్ చెప్పు. ఫస్ట్ క్వశ్చన్, జూడియో ఎంత అమ్ముతున్నారు? మీలాగా 25 years పిల్లల జూడియో కొంటున్నారా, అజియోకి వెళ్ళి కొంటున్నారా? జూడియో సార్, జూడియో, దాంట్లో సందేహమే లేదు. అజియో ఇస్ చాలా కాస్ట్. జూడియో తరగా స్టాక్ మార్కెట్ రేట్ చెప్తున్నది కదా. టైటన్ సక్సెస్ఫుల్, జియో సక్సెస్ ఉంది కదా. టైటన్. అమెజాన్లో సామాన్లు కొంటావా, జియోలో సామాన్లు కొంటావా? అమెజాన్. బల్క్గా కొంటున్నారు, మీ ఊర్లో సామాన్లు కొంటున్నారు, డీమార్ట్లో అవుతున్నారా లేకపోతే జియో మార్ట్లో అవుతున్నారా? అదే విషయం, అదే నేను చెప్తున్నాను, మాటలో చెప్తున్నాను. అదంతా నిజం సార్. ఓకే, నిజం సార్. నేను నా కళ్ళతో చూసింది అని చెప్తాను. చిన్న వయసు నుంచి నాకు ఒక ఇది క్రికెట్ ఆడలామని, కాకపోతే ఆ చేతుల వల్ల నేను క్రికెట్ ఆడలేదు. అవునా, కానీ ఒక బైనాకులర్ పెంచి ఎవరు ఎంత చేస్తారని నాకు బాగా తెలుసు. ఇండియన్ కార్పొరేట్ బైనాకులర్
35 ఇయర్స్ చూస్తున్నాను. మీరు ఒక సీక్రెట్ చెప్తుంటే అది చెయ్యి ఒక మూవ్‌మెంట్ చూడండి. 35 సంవత్సరాలు చూస్తున్నాను. దీంట్లో ఏ పాము ఉన్నదని మనకు బాగా తెలుసు. బి వేరే, బి2సి కూడా వేరే. ఓకే సార్. జిఏమో బి2బిలో చూస్తారు. బి2బిలో టాటా కమ్యూనికేషన్ ఒక కంపెనీ ఉంది. తనకు బ్యాలెన్స్ షీట్ చూడు, అసెట్స్ చూడు, అప్పు చూడు, లెక్కలు కూడా చూడు. నేనేమో ఒక ప్రజలు అడుగుతున్నారు, కన్ఫర్మ్‌గా అడుగుతున్నారని క్వెషన్‌గా నేనంతా అడుగుతున్నాను. మీరు ఒకే లెవెల్‌లో నేను క్లీన్ బోర్డ్ చేశారు అయినప్పుడు కూడా నా క్వెషన్ వస్తున్నది. జియో ఐపీ వస్తుంది. వాళ్ళు నాకు వేస్తాం లేదు తెలీదు. సార్. అది మీ ఇష్టం. అదంతా మ్యానిపులేట్ చేసేస్తారు. ఎంత పెద్ద ఆస్తి చేస్తున్నారంటే అంత నెంబర్ చూసి చెప్పొచ్చు. ఓకే సార్. డన్. హీరో మోటార్ కప్, హుండై, టాటా మోటార్స్ ఇవాటి కంపెనీస్‌లోని ప్రొడక్ట్ సేల్స్ జీఎస్టీ కట్ వల్ల చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అలాగా అని చెప్తున్నారు. ఇప్పుడే మార్కెట్‌కి ఆ ప్రైస్ డిస్కౌంట్ అయిపోయిందా? డిస్కౌంట్ అవ్వలేదు. కానీ 10% సేల్స్‌కి తక్కువైందంటే అది లాభం. దాంట్లోనే స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే రేట్ కూడా ఉండదు ఈ నెల కూడా చూసేశారంటే లాస్ట్ మంత్ కూడా 10% డౌన్, 10% డౌన్. వీళ్ళు డిసైడ్ అయిన వరకు ఎవరు కొనరు. జీఎస్టీ కట్టేమో ఏంటి ఉన్నదని తెలుసుకుంటాం. ఎవరైనా కొంటారు, ఎవరైనా పోస్ట్‌పోన్ కూడా చేసేస్తారు. సో, ఆ న్యూస్ ఎవరు నమ్మలేదని అనుకోవచ్చా? నో అలా కాదు. డెఫినెట్లీ రేట్ కట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పుష్ చేస్తారంటే మెజారిటీ ఉంది అది మా గవర్నమెంట్‌లోని. డెఫినెట్లీ రేట్ కట్ చేస్తారు. ఎవరు సిగరెట్ మీద పెంచుతారు, ఎంత రేటు కార్ మీద పెంచుతారన్నది క్లారిటీ లేదు. ఆ క్లారిటీ వచ్చిన వరకు ప్రజలు కూడా కొనరు అంతగా. ఓకే సార్. ప్రజల గురించి వచ్చిన బేసిక్ పర్సనల్ ప్రైస్ గురించి క్వెషన్ సార్. ఇప్పుడు నెలకి 20,000 రూపీస్ నేను ఉంచగలను అనుకోండి సేవింగ్. 1 crore రూపీస్ అంతా వాస్ రిటర్న్ ఎన్ని రోజుల్లో వస్తుందని మనకు తెలీదు. మీ జీతం పెరుగుతున్న కొద్దీ సేవింగ్ కూడా పెంచండి. మీ దానికి వైస్ డిపెండ్ అండి. మీకు 30 సంవత్సరాలు అనుకోండి. నిఫ్టీ 50 గోల్డ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. అలాగా నెల 20,000 ఒక స్టెప్ అప్‌లో ఇన్వెస్ట్ చేసుకున్నంత కోటీశ్వర అవ్వడానికి ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ ఉంది. అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ అని? అది మార్కెట్ తలకి మూవ్‌మెంట్ బట్టి వస్తుందా సార్? నార్మల్లీ మార్కెట్ కొద్దిగా హైప్‌లో ఉందంటే లాస్ట్ 1 ఇయర్‌లో చూసామంటే ఏంటి అంత అవ్వలేదు. 26,000 నుంచి 24,000కి వచ్చి ఇక్కడిక్కడే ఉన్నది మార్కెట్. ఎంత లెవెల్‌లో ఈ మార్కెట్ ఇలాగుంటుంది అది మన వల్ల చెప్పడం అవ్వదు. ఒక 5 ఇయర్స్ ఉందంటే ఇంకా మెల్లిగా గ్రోత్ వస్తుంది. ఓకే సార్. మన లాంగ్ టర్మ్‌లోని ఇదే ఒక స్ట్రాటజీ బీట్ చేయాలంటే ఇన్ఫ్లేషన్‌కి. ఓకే సార్. ఈ స్ట్రాటజీ ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్‌ని కంటిన్యూయస్‌గా బీట్ చేయడం అవుతుంది. ఓకే డన్. కార్తీ అను జపాన్ నుంచి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంది. నేను అక్కడ అప్పు తీసుకొని ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తానని అడుగుతున్నారు. ఏంటి లేదు రేట్ అక్కడ పెరుగుతుంది. 30 ఇయర్ బాండ్ డెఫినెట్లీ రేట్ పెరుగుతుంది. ఎప్పుడైతే రేట్ పెరుగుతుందో అప్పుడు డబ్బులు తీసుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇండియన్ డబ్బు తీసుకెళ్ళడం చాలా కష్టం అనిపిస్తుంది. ఓకే సార్. జుబై దేని ఒకరు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 10 సంవత్సరాల్లోని మనుషుల తలకు జీవితానికి ఉండడానికి కుటుంబం తలకు ఉండడానికి గోల్డ్ కాకపోతే బాండ్స్ గాని ఉంచడం అక్కడ గోల్డ్ అలా ఉంచడానికి కరెక్ట్ ఇన్కమ్ ఏంటి కావాలి? వారు పెద్ద డబ్బులున్నోరు గోల్డ్ కొనడం ఒకటి రూటు. స్టాక్స్ అనేది యూఎస్ జాపనీస్ స్టాక్స్ ఒకటి. ఇదంతా వెల్త్ గ్రో చేయడానికి. మీకు ఫ్యూచర్‌లో ఫంక్షన్ కావాలంటే సరిగ్గా కావాలంటే వాళ్ళేమో బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ ఇంకొక క్వెషన్ సార్. ప్రగతి సెన్ మాట్లాడుతున్నారు. స్ట్రాంగ్‌గాన ఇన్కమ్ నా తలకి ఎర్నింగ్స్ తలకి ఈక్వల్ ఎలాగ బిల్డ్ చేస్తాను దానికి? ఆల్రెడీ మీ దగ్గర లెగసీ రియల్ ఎస్టేట్ లేదంటే బాండ్ అవుతున్నది ఒక రెగ్యులర్ ఒకే రూట్. దాంట్లోనే దాని నుంచే మీకు ఫిక్స్డ్ రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. మీ కొడుకు పిల్లలకి చదువుకి, వీళ్ళకి, మెడికల్‌కి అన్నిటికీ మ్యూచువల్ ఫండ్ వేసి స్టాక్ చూస్ చేయొచ్చు. మీరు రిటైర్ అయిన తర్వాత నెలకి డబ్బులు కావాలంటే ఇలాగే చేయాలి. బాండ్ నుంచి చేసి బాండ్ డబ్బులు తీసుకోవాలి. నాది బాండ్ తలక అండర్‌స్టాండింగ్ కరెక్టా అని ఒక క్వెషన్ అడుగుతున్నాను సార్. బాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ లేదా? అందరూ అదే అడుగుతున్నారు. రిస్క్ లేకుండా ఏటున్నది? ఆడతలకు బదులు ఏంటంటే బ్యాంక్‌లో నేనేమో వేస్తున్నాను. యెస్ బ్యాంక్ దివాలా సిచ్యువేషన్ గిరింది. డబ్బులు ఎలాగున్నదని మాకు తెలియదు మీ కదా. డబ్బులేమో 5 లాక్ వరకు మీరు తీసుకోవచ్చు. మీకు రిటర్నే రాదు. ఇన్ఫ్లేషన్ తనక రేట్ కన్నా తక్కువ వస్తుంది. మరి ఇన్కమ్ వచ్చిందేమో దాని మీద ఇన్ఫ్లేషన్ రేట్‌కి సరిపోదు. కాకపోతే బ్యాంక్స్ మీరు బాండ్‌లో వేసారంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీరు ఎన్ని కోట్లు వేసినా కూడా నాకు 5 లాక్స్ వరకు బ్యాంక్‌లో ఉంటుంది కదా సార్. అదే నేను చెప్తున్నాను మీకు కూడా. మీరు బ్యాంక్ రిస్క్ అని చెప్తారంటే ఎఫ్‌డి వేయడం కూడా ఇన్‌ఫాక్ట్ రిస్క్ అని లైఫే చెప్తున్నారు. రిస్క్.
రిస్క్ లేకుండా మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వలేరు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చిందంటే వీడియో లైక్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ కొట్టండి. ఈ వీడియో నచ్చిందంటే మీ సొంతోళ్ళకి, ఫ్రెండ్స్‌కి పంపించండి. వాళ్ళని చూడమని చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం.